గతంలో అసెంబ్లీ హౌస్ కమిటీ మంత్రివర్గ ఉపసంఘాలు నివేదికలు ఇచ్చాయని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించే ఆలోచనలో ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో సమగ్ర విధానం రూపొందించిందని వివరించారు. కొందరు భూములు క్రమబద్ధీకరించిన తరువాత మళ్లీ కోర్టుకు వెళ్లడంతో సమస్య తలెత్తిందని మంత్రి చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవాదాయ, రెవెన్యూ శాఖలను సమావేశపరిచి పరిష్కారం చూపాలని సీఎం సూచించారని తెలిపారు. సర్వే పూర్తి చేసిన తర్వాత 12,410 నివాసాలు ఉన్నట్లు తేలిందని, వాటన్నిటికీ క్రమబద్ధీకరించడంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయని మంత్రి వివరించారు. అంతే విలువైన భూమిని సింహాచలం ఆలయానికి ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించగా సింహాచలం ట్రస్ట్ సమ్మతించిందని మంత్రి తెలిపారు. అధ్యక్ష, తమరు చెప్పిన విధంగా గతంలో 27 జనవరి 1996లో దీని మీద హౌస్ కమిటీ వేయడం జరిగింది అధ్యక్ష. 2 సంవత్సరాల తర్వాత 31 జూలై 1998లో హౌస్ కమిటీ కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది అధ్యక్ష. దీనిపైన ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఆ రోజు కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది 9 మార్చి 2000 సంవత్సరంలో అధ్యక్ష. క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ను ఆధారం చేసుకొని GOMS 578 కూడా ఆ రోజు క్యాబినెట్ సబ్ కమిటీకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అప్పటి నుంచి ఇది అనేక దఫాలుగా వాయిదాలు పడుతూ గౌరవ సభ్యులందరూ చెప్పిన విషయాలు, వాస్తవాలని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు దీన్ని పరిష్కరించి అక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోనే ఆనాడే ఇప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని కూడా రూపొందించడం జరిగింది అధ్యక్ష. ఇన్ని విధాలా చేసిన తర్వాత కూడా అప్పట్లో కొంతమందిని రెగ్యులరైజ్ చేయగలిగారు. తర్వాత మళ్ళీ రెగ్యులరైజేషన్లో మళ్ళీ అనేక వాదనలు న్యాయస్థానాల ముందు రావడం, వాటన్నిటికీ ఒక పరిష్కారాన్ని తీసుకోవాలనేటువంటి అభిప్రాయం రావడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఇప్పుడు చెప్పిన ప్రకారం ఈ 5 గ్రామాలు ఇనామ్ ఎస్టేట్స్ కింద డిక్లేర్ చేశారు అనేటువంటి వాదన చెప్పడం జరిగింది అధ్యక్ష. దీనిపైన అప్పుడున్నటువంటి ట్రస్టీస్ ఆ ఆలయం వాళ్ళు అపీల్ చేస్తే ఎస్టేట్ అబాలిషన్ ట్రిబ్యునల్లో దాన్ని ఇనామ్స్ హెల్డ్ బై ఇన్స్టిట్యూషన్స్ బట్ నాట్ ఎస్టేట్ అని చెప్పి ఆనాడు ఆర్డర్లు కూడా పాస్ అయినాయి అధ్యక్ష. ఇవన్నీ ఇలా ఉండగానే తర్వాత మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా దేవాదాయ శాఖ అలాగే రెవెన్యూ శాఖ అధికారులని సమావేశపరిచి ఈ సమస్యకి ఒక పరిష్కారం తీసుకురావాలి. గతంలోనే నేను ఇది చేయడానికి ప్రయత్నం చేశాను, మధ్యలో ఆలస్యం జరిగింది, తప్పనిసరిగా దీన్ని పరిష్కరించండి అని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. దానిపైన అనేక దఫాలుగా సమావేశాలు జరిగాయి. గౌరవ శాసనసభ్యులందరితో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఎప్పటికప్పుడు వీటన్నిటి విషయాల్లో బ్రీఫ్ చేస్తూనే వచ్చాము అధ్యక్ష. దీని విషయంలో అధ్యక్ష, సర్వే పూర్తయిన తర్వాత వచ్చినటువంటి సంఖ్య చూస్తే అధ్యక్ష 12,000 దాదాపుగా 12,410 నివాసాలు అక్కడ ఉన్నట్టు రికార్డు వచ్చింది అధ్యక్ష. వీటన్నిటినీ ఏ విధంగా క్రమబద్ధీకరించారనే దాంట్లో కూడా అధ్యక్ష ఈ చట్టాల్లో మార్పులు రావడం, హైకోర్టుల్లో వచ్చినటువంటి వాదనలు, వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రతిపాదించినటువంటి విధంగా దీనికి ఇదే విలువైనటువంటి భూమిని దేవాదాయ శాఖకి ఆ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి
ఇచ్చి దీన్ని పరిష్కారం చేసుకోవచ్చు అనేటువంటిది ఫైనల్గా ఒక నిర్ణయానికి రావడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ నిర్ణయాన్ని అక్కడ ఈ మన సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆలయం యొక్క వంశపారంపర్య ధర్మకర్తలు వచ్చి వారితో కూడా సమావేశం జరపడం, ముఖ్యమంత్రి గారు నన్నే అక్కడికి పంపించడం, అధికారులతో వెళ్ళి వారితో విశాఖపట్నంలో సమావేశమైన తర్వాత వారు కూడా దానికి సమ్మతించడం జరిగిందండి. అదే విలువైనటువంటి భూమిని మా ఆలయానికి ఇవ్వండి, మీరు దీన్ని రెగ్యులరైజ్ చేసే కార్యక్రమం పూర్తి చేయండి అని చెప్పడం జరిగిందండి. దాని తర్వాత ముఖ్యమంత్రి గారికి ఈ విషయాలన్నీ చెప్పాక ముఖ్యమంత్రి గారు కూడా దానికి అనుమతులు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి అనుమతి మేరకే జిల్లా కలెక్టర్ గారు దీనికి సమాన విలువైనటువంటి భూమిని మాకు ఇవ్వడానికి ఒప్పుకొని ప్రతిపాదనలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ దీనికి ఇవన్నీ కూడా గౌరవ హైకోర్టు వారికి మనం విన్నవించి వారి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే దీన్ని అమల్లోకి తేవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకని 12,149 ఈ ఆక్రమణలను గుర్తించిన ఈక్వలెంట్ విలువ కలిగినటువంటి భూమిని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ప్రతిపాదనను ఆమోదించిన ఇవన్నిటినీ అఫిడవిట్ ద్వారా గౌరవ హైకోర్టు ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష.